తన దగ్గరికి వెళ్ళి పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకొని ఒక 1 hour రెస్ట్ తీసుకొని ఆ నెక్స్ట్ మూమెంట్ డామెటరీలో మీ స్టడీ అవర్స్ జాయిన్ అయిపోవాలి. అర్థమైందా? డే మొత్తం ఎవరు వేస్ట్ చేసుకోవద్దు దయచేసి. ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ మినిట్ ఎవ్రీ అవర్ ఈజ్ ఇంపార్టెంట్. చెప్తున్నా కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఎమ్ అపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ అనుకో. 1 month మై షెడ్యూల్ చూసి షాక్ తింటాను. మా ఇంట్లో కూడా మా హస్బెండ్ కూడా ఏం చదువుతావు అని అంటూ ఉంటారు అన్నమాట నన్ను. ఇప్పటికి స్టిల్ అండ్ స్టడీ మళ్ళీ ఎగ్జామ్స్ నీకు అని ఒక ఫ్రస్ట్రేషన్ ఫేస్ పెడతారు నా వైపు చూసి. అంతే స్ట్రిక్ట్గా ఉండాలి. ఏ టైంకి లేవాలి, లేచిన తర్వాత ఏమేమి చేయాలి, ఏ టైంకి ఏం చేయాలి, ఏమేమి టాపిక్స్ చదువుకోవాలి, ఒక షెడ్యూల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మార్చ్ ఫస్ట్ రోజు నేను ఏ సబ్జెక్ట్లో ఏ లెసన్ కంప్లీట్ చేయాలి ఒక టైం టేబుల్ రఫ్గా రాసుకొని పెట్టుకుంటాను. ఫస్ట్ ప్రీ ప్లాన్ అంటారు దీన్ని. ఏమంటారు? ప్రీ ప్లాన్ అంటారు. మార్చ్ 1 వచ్చిన తర్వాత February 29 రోజే ప్లాన్ అంతా రెడీ అవుతుంది. ప్లాన్ ఆఫ్ షీట్ యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది. మార్చ్ 1 నుంచి నా ప్రోగ్రామ్ ఏంటి, ఏం చేయాలి, నేను రీచ్ చేయాలి. ఆ ప్రీ ప్లాన్ ఏం చేయాలి, అప్లై చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, ఫాలో కావాలి. అర్థమైందా? మార్చ్ 1 కమ్స్ స్టార్ట్. సో మీరందరూ కూడా అంతే, స్టార్ట్. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏమేమి చేస్తున్నారు, ఏమేమి చదువుకోవాలి, ఏమేమి చదువుకునే టాపిక్స్ ఉన్నాయి, ఏమేమి టఫ్ ఉన్నాయి, అవన్నీ ఎలా చెప్పినా కదా. మెమరైజ్ రివైజ్. చదువుకోవాలి అనుకుంటే ఫస్ట్ టైం ఎవరికి ఏం రాదు. టఫెస్ట్ సబ్జెక్ట్ అనుకో ఇంకా అసలుకే రాదు. ఒక సబ్జెక్ట్ టఫ్ ఉంది అనుకో, ఒక్కసారి చదివిన అనుకో, ఫస్ట్ రీడింగ్ అయిపోయింది అనుకో, 10 to 15% సబ్జెక్ట్ తప్ప ఇంకేం రాదు. ఐఎమ్ డ్యామ్ ష్యూర్ ఫర్ దాట్. నా ఆన్సర్ తప్ప కరెక్టే కదా. అదే టాపిక్ని సెకండ్ టైం చదివినప్పుడు 50% ఇంప్రూవ్ అవుతాయి కదా. థర్డ్ టైం చదివినప్పుడు 100% చదివిందని ఒకసారి రివైజ్ చేసినప్పుడు క్లియర్, ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది. రివైజ్ ఎందుకు చేయమంటున్నా అంటే యూ విల్ ఫీల్ కాన్ఫిడెంట్. మీలో కాన్ఫిడెన్స్ ఉందనుకో, ఎగ్జామ్ హాల్కి క్లాస్ రూమ్లోకి వచ్చే ఎగ్జామ్ రాయలేదా? ఇప్పుడు 10th ఆల్మోస్ట్ 10 months అయిపోయింది 10th జాయిన్ అయిపోయి. ఒక్కసారి కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు మీకు ఎవరు? రొటీన్గా రాస్తూనే ఉన్నారు కదా. మరి ఫైనల్ ఎగ్జామ్ అంటే ఎందుకు టెన్షన్ మరి మీకు? సేమ్ యాజ్ యూజువల్ రొటీన్. క్లాస్ రూమ్కి వెళ్ళి ఎలా ఎగ్జామ్ రాస్తావో ఈవెన్ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి కూడా ఫైనల్ ఎగ్జామ్ కూడా అలాగే రాయాలి. అంత కాన్ఫిడెంట్ ఉండాలి మైనారిటీ పిల్లలు. ఓకేనా? ఓకే మ్యామ్. ఇస్తారా కాన్ఫిడెన్స్? ఇంకేమున్నాయి? హెడేక్స్, బ్యాక్ పెయిన్స్, ఇంకేమున్నాయమ్మా? స్టమక్ పెయిన్స్ అంటే పీరియడ్ పెయిన్సా? నో. ఓకే, స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు వన్ ఆఫ్ ద గ్యాస్ట్రైటిస్ రీజన్ అని. డోంట్ ఫీల్ స్ట్రెస్. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు పోయి మళ్ళీ స్ట్రెస్ ఫీల్ అవుతుందా అంటే నన్ను కాదు కదా, దేవుడి దిగి వచ్చినా కూడా మిమ్మల్ని మార్చలేదు. అర్థమైందా? మీ మేడం ఏదో నన్ను పిలిస్తే మీలో కొంత మార్పు వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి నన్ను పిలిచిండు. సరే, నేను కొంత ట్రై చేస్తున్నా మిమ్మల్ని మార్చడానికి, మీలో స్ట్రెస్ లెవెల్ తగ్గడానికి. ఇక నేను ఇంత చెప్పిన తర్వాత కూడా స్టిల్ ఐఎమ్ బర్స్టెడ్, ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్, ఐఎమ్ స్ట్రెస్ఫుల్ అంటే దేవుడు కూడా వచ్చి ఏం చేయలేదు. దేవుడు వచ్చి మీరు మారదు. దేవుడు వచ్చి ఏం చేయలేడు. సారీ, దేవుడు వచ్చి ఏమైనా చేద్దామన్నా మీరు యాక్సెస్ ఇవ్వరు, మీరు మారాలంటారు అంతే. స్టబన్. ఇంకేమున్నాయి? స్టమక్ ఏక్స్, పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ పీరియడ్ రోజు కొంచెం ఎగ్జామ్షన్ తీసుకోండి. అంటే నేను ఇప్పుడు షెడ్యూల్ వేసుకోమన్నా కదా, మార్చ్ 1 నుంచి మార్చ్ 31 వరకు. అంటే నేను చదివేది చెప్తున్నా. ఆ పీరియడ్ టైంలో నేను కూడా స్కిప్ ఆఫ్ చేస్తాను. పీరియడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. ఆ వచ్చిన 2-3 days చదువుతా, కానీ తక్కువ చదువుతా. అర్థమైందా? తక్కువ చదువుతా, తక్కువ స్ట్రెయిన్ అవుతా, కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తా, మెడిసిన్ తీసుకుంటా కడుపు నొప్పి తగ్గడానికి. అంతే కదా. పీరియడ్ ప్రాబ్లం అందరికీ ఉన్నప్పుడు పెయిన్ వస్తుంది, నాకు కూడా వస్తుంది, మీకు కూడా వస్తుంది రాదా? వస్తుంది. సో అంతే, ఆ రోజు కొంచెం తక్కువ చదువుతాను, కానీ నా టార్గెట్ ఎప్పుడు 31 వరకు అన్నీ అయిపోవాలి.
బట్ మళ్ళీ ఇప్పుడు ఈ 3 days ఏదైతే ల్యాబ్స్ అయిందో ఇంకొక 3 daysలో ఏం చేయాలి? హెవీ ఎక్స్ట్రా వర్క్ చేయాలి, తప్పదు. కంప్లీట్ కావాలంటే కావాలంతే. అర్థమైందా? ఈ రోజుకి టాపిక్ అయిపోవాలి అంటే 12 కానీ 2 కానీ అయిపోవాలి అంతే. ఇవి నేను ఇప్పుడు డే టైంలో చదువుతానా? నాకు రేపు ఎగ్జామ్ డే టైంలో వచ్చి చదువుతానా? లేదు, నేను చదవట్లేదు. రేపు ఎగ్జామ్కి వెళ్తా, ఇప్పుడు వెళ్ళి కూర్చొని చదువుతా. చెప్పినా కదా, నాకు ఒక్క గంటకి ఒక్క నిమిషానికి నా ఎయిమ్స్ మారుతూ ఉంటాయని, నా టార్గెట్స్ మారుతూ ఉంటాయి. ఐ షుడ్ రీచ్ మై టార్గెట్. రేపు ఎగ్జామ్ ఉంది అని అనుకుంటే ఎప్పుడు 9 o'clock ఫ్రీ అవుతాను. నేను నైట్ 9 o'clock కూర్చుంటా. 9కే కూర్చొని చదివిపోయి ఎగ్జామ్ రాసిస్తాను. మీకు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా స్టూడెంట్ లైఫ్లో ఉన్నారు కదా, ఏం రెస్పాన్సిబిలిటీస్ లేవు కదా బ్రెయిన్లో, అవునా? లేకపోతే మీకు కూడా అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి చదువుకుంటారా? ఏం రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఫ్రీ బర్డ్గా ఉండి చదవమంటే మీరు స్ట్రెస్ ఫ్రీ అవుతున్నారు కదా, కొంచెం బర్డెన్ ఇస్తాను. రేపటి నుంచి ఏమంటారా? కొన్ని పనులు ఉంటే చెప్తా. గ్రౌండ్ అంతా ఊడండి, వాటర్ ప్లాంట్స్, గార్డెన్లో ప్లాంట్స్ ఉన్నాయి, పూల మొక్కలు అన్నీ ఉన్నాయి, వాటికి వాటర్ పెట్టండి రోజు. కిచెన్లో కొంచెం హెల్ప్ చేయండి. వంట చేయకండి, హెల్ప్ చేయండి. మీ వంట మీరే తింటారు చేస్తే. ఓకే, చేయండి. అట్లాంటివన్నీ చేస్తారా? రేపటి నుంచి ఇన్ని బాధ్యతలు ఫినిష్ చేసుకొని అప్పుడు చదువుకోండి.